విజయవాడ వరద ఉధృతికి చాలామంది సర్వం కోల్పోయారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విజయవాడ వన్ టౌన్లోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా పోరాటాలు చేసి మా కార్యకర్తలు తీవ్ర నష్టపోయారు. ప్రజలు బాధలు కష్టాలు చూసి ఆవేదన కలిగింది. కూలీ పనులు చేసుకునే పేదవారు అయితే మొత్తం సర్వం కోల్పోయారు. నా వంతు బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్కు 5 లక్షల రూపాయల విరాళం ప్రకటిస్తున్నానని సందర్భంగా ఆయన చెప్పుకొని వచ్చారు. నాతో పాటు ఎవరైతే కార్యకర్తలు 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ జెండా మోసి పనిచేశారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రిడ్జులు, టీవీలు, మంచాలు అనేకమైనవి పాడైపోయినాయి. వాళ్ళకి ఆ సామాగ్రి ఏర్పాటు చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే 5 ఏళ్ళు నాతో పాటు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ గురించి అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. కాబట్టి నాకు వైరల్ ఫీవర్ వల్ల కొద్దిగా అనారోగ్యంగా ఒంట్లో బాగోకపోవడం వల్ల హైదరాబాద్లో ఒక ఆసుపత్రిలో రోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు సహాయం అందజేయాలని మా భార్య, అలాగే మా అల్లుడు భూలక్ష్మి, రవీంద్ర, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా వాళ్ళకి ఫ్రిడ్జ్లు, టీవీలు ఇవన్నీ కూడా అందజేస్తున్నాను. ఇంకా 5 ఏళ్లలో నాతో పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.